చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. ఓకే, ఐ డ్రీమ్ మీడియా టేక్ 1 షాట్ 1 యాక్షన్. వెల్కమ్ టు అమ్మా సెట్ ప్రాపర్టీస్. టాలీవుడ్లో ప్రతి ఏడాది కొన్ని వందల సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఆ సినిమాలకి సెట్ ప్రాపర్టీస్ వాడతారు. మరి ఆ సెట్ ప్రాపర్టీస్ ఎక్కడివి, ఎలా వాడతారు అనేది ఎంతమందికి తెలుసు? ఇక్కడ అమ్మా సెట్ ప్రాపర్టీస్లో గుండు సూది నుంచి వందల ఏళ్ల నాటి అతి పురాతన యాంటిక్ పీసెస్ అమ్మా సెట్ ప్రాపర్టీస్లో అవైలబుల్ ఉన్నాయి. ఇది 2012లో దీన్ని లాంచ్ చేశారనమాట. శ్రీనివాస్ గారు, అలాగే మురళీకృష్ణ గారు అండ్ రాము గారు, వీళ్ళు ముగ్గురు బ్రదర్స్. వీళ్ళు ఆర్ట్ డైరెక్టర్ కేవి రమణ్ గారి చేతుల మీదుగా ఈ సెట్ ప్రాపర్టీస్ని లాంచ్ చేశారు. సో అప్పటి నుంచి కూడా మన టాలీవుడ్లో ఒక 100 సినిమాలు జరిగితే అందులో 99% సెట్ ప్రాపర్టీస్ వీళ్ళ ప్రాపర్టీస్ నుంచే వెళ్తాయన్నమాట. సో ఆ ప్రాపర్టీస్ మీకు చూపించబోతూ ఉన్నాను. ఇక్కడ మొత్తం కూడా ఇది ట్రిపుల్ స్టోర్ బిల్డింగ్, వీళ్ళకి చాలా బ్రాంచెస్ కూడా ఉన్నాయి. సో అందులో వాడే సెట్ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఇవాళ మనం చూడబోతూ ఉన్నాము. ఇది చూసారా అఖండ సినిమాలో వాడిన శంకు ఇది. నేను వేసుకున్న జ్యువెలరీ చూసారా ఇది చంద్రముఖిలో వాడిన జ్యువెలరీ. ఇవన్నీ చూసారా? ఇంకా మీకు ఏం చూపిస్తాను, ఇదిగో చంద్రముఖిలో వాడిన కాయిన్స్, ఇవన్నీ కూడా బంగారు కాయిన్స్. ఓకే, ఇంకా ఇలాంటి ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి. నేను ఒక 2 సినిమాల్లో వాడిన ప్రాపర్టీస్ మీకు చూపించాను. ఇప్పుడు మొత్తం ఈ సెట్ ప్రాపర్టీస్లో ఉన్న ఈ 3 ఫ్లోర్స్ మనం తిరుగుదాం. ఇందులో ఎలాంటి ప్రాపర్టీస్ ఉన్నాయి, సినిమాల్లో ఎలా వాడతారు, అసలు ఒకవేళ సినిమాల్లో సెట్ ప్రాపర్టీస్ కావాలి అని అనుకుంటే వీళ్ళకి ఎలా ఇన్ఫార్మ్ చేస్తారు, ఎలా డిస్క్రైబ్ చేస్తారు, మొత్తం వాళ్ళకి ఏం కావాలో వాటిని వీళ్ళు ఎలా తయారు చేస్తారు, ఎక్కడ కొంటారు, అలాగే ఇవి సినిమాల్లో ఎలా వాడతారు, ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది అమ్మా సెట్ ప్రాపర్టీస్, మనకి కృష్ణానగర్లో అన్నపూర్ణ 7 acres ఆపోజిట్ బిల్డింగ్ అనమాట. ఇందులో ఉన్నాయి. ఇక్కడ ఉన్న సెట్ ప్రాపర్టీస్ అన్నీ కూడా చూడండి. ఇవన్నీ కూడా కొన్ని అంటే 2012 నుంచి కూడా ఏ సినిమా రిలీజ్ అయినా ఆ సినిమాల్లో ఈ ప్రాపర్టీసే ఉంటాయన్నమాట. సో అంత ఫేమస్ అమ్మా సెట్ ప్రాపర్టీస్. వీళ్ళు పెట్టాక వీళ్ళకి ముందు కూడా చాలా ఇలా సెట్ ప్రాపర్టీస్ వేరే వాళ్ళవి కూడా ఉన్నాయి. కానీ ఇవాళ ఏదైనా ఒక సినిమా రిలీజ్ అవుతుంది అంటే, ఏదైనా ఒక సినిమా చేస్తున్నారు అని అంటే ఫస్ట్ సినీ ఇండస్ట్రీ వాళ్ళు అప్రోచ్ అయ్యేది ఈ అమ్మా సెట్ ప్రాపర్టీస్ వాళ్ళనే అనమాట. ఇక్కడ లేని ఐటమ్ అంటూ లేదు. గుండు సూది నుంచి వందల ఏళ్ల నాటి యాంటిక్ పీసెస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఇప్పుడు నేను మీకు ఓజీ తల్వార్ చూపించబోతున్నాను. ఏంటో వీటిని చూస్తుంటే నాకు కూడా యాక్షన్ వచ్చేస్తుంది. నేను కూడా అందులో ఆర్టిస్ట్ లాగా ఫీల్ అయిపోతూ ఉన్నాను. సో ఇంకా నేను ఈ గెటప్ మార్చేసి ఇక్కడ ఎలాంటి ప్రాపర్టీస్ ఉన్నాయో మీకు చూపిస్తాను. సో ఈ అమ్మా సెట్ ప్రాపర్టీస్ ఓనర్ అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్, నమస్తే. నమస్తే అండి.
సో చాలా చాలా సెట్ ప్రాపర్టీస్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ పౌరాణికం, ఆధ్యాత్మికం, లేకపోతే ఇదంతా బార్ సెటప్ కావచ్చు. సో ప్రతిదీ ఇక్కడ దొరకని వస్తువు అంటూ లేదు. అయితే ఇప్పుడు ఫస్ట్ మనం ఇక్కడ మనకి హిస్టారికల్ మూవీస్లో కొన్ని ఐటమ్స్ వాడతారు కదా, సో దానికి సంబంధించిన ఐటమ్స్ ఇక్కడ చూడండి. సో వీటి గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఇది ఎలా లాంచ్ చేశారు, అప్పటి నుంచి కూడా ఎలా బిల్డ్ అయ్యింది, ఇప్పుడు ప్రెసెంట్ ఎట్లా నడుస్తుంది, ఎన్ని మూవీస్ చేస్తున్నారో మాట్లాడదాం శ్రీనివాస్ గారితో. శ్రీనివాస్ గారు, ఇప్పటి వరకు ఈ అమ్మ సెట్ ప్రాపర్టీస్ నుంచి ఏ లాంగ్వేజెస్కి మీరు ఈ ప్రాపర్టీస్ ఇవ్వడం జరిగింది? ఎన్ని సినిమాలు చేస్తుంటారు అప్రాక్సిమేట్లీ? అంటే ఒక లాంగ్వేజ్ అని కాదు, ఓవరాల్ ఇండియాలో హైదరాబాద్లో ఏ సినిమా జరిగినా, లేదు ఉదాహరణ వైజాగ్ లేదా బెంగళూరు, ముంబై, అంటే ఏ ప్లేస్కి అయినా మన ప్రాపర్టీస్ తీసుకెళ్తారు. తీసుకెళ్ళి మొత్తం ఆల్ లాంగ్వేజెస్ మన ప్రాపర్టీస్ అనేది యూజ్ చేస్తారు అనమాట. ఇంకా ఒక తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, ఆల్. ఇంకా మా దగ్గర ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ రిచ్ ప్రాపర్టీస్, ఒక రిచ్ హౌస్ ఉంది, దాని కాడి నుంచి ఓల్డ్ అంటే ఒక 100-150 ఇయర్స్ ఓల్డ్ ప్రతి ఐటమ్ మా దగ్గర దొరుకుతుంది అనమాట. ఇక్కడ నుంచి మనకు 2 మహానటి, కథానాయకుడు, మహానాయకుడు, ఇలాగా బిగ్గెస్ట్ మూవీలు, బిగ్ అని కాదు, స్మాల్, బిగ్, ఎనీ, ఇంకా మా దగ్గర దొరకని ఐటమ్ అనేది ఉండదు అనమాట. ఓకే, అంటే ఎట్లా స్టార్ట్ చేశారు ఇది ఒక బిజినెస్ లాగా మీరు? అంటే ఇది మా సెకండ్ బ్రదర్ వచ్చి ఆర్ట్ డైరెక్టర్ మురళీకృష్ణ అని చెప్పి చాలా సినిమాలు చేశాడు. మల్లీరావా, రాజ్దూత్, ఇలాగా చేశాడు మూవీస్ బాగానే. నేను వచ్చి ప్రొడక్షన్ మేనేజరు. మన గురుగారు దాసన్న అంటే లాస్ట్ మూవీ ఎర్రబస్ కూడా నేను ప్రొడక్షన్ మేనేజరు. ఇంకో బ్రదర్ వచ్చి ప్రొడక్షన్ మేనేజరు. అబ్బాయి వచ్చి రీసెంట్గా మన శ్రీమంతం మూవీ చేశారు, దానికి ఎగ్జిక్యూటివ్ నేను చేశాను. ఆ బ్రదర్ వచ్చి ప్రొడక్షన్ మేనేజరు. ఇంకో బ్రదర్ ఆర్ట్ డైరెక్టర్ అదే మూవీ. మొత్తం ముగ్గురు చేస్తాం సినిమా. రీసెంట్గా రిలీజ్ అయింది మొన్న, ఒక 3 months బ్యాక్. నేను మామూలుగా ఆర్టిస్ట్ కూడా చేస్తూ ఉంటా. రీసెంట్గా వచ్చి మన మారుతినగర్ సుబ్రహ్మణ్యం రీసెంట్గా మెయిన్ రోల్ ఉంటుంది దాంట్లో. బ్రహ్మానందం గారి కాంబినేషన్లో రక్షక బొడ్డి అని, అలా చాలా సినిమాలు చేశా. మీరు ఫస్ట్ ఈ సెట్ ప్రాపర్టీస్ని వాడిన మూవీ ఏంటి? ప్రెసెంట్ ఎన్ని సినిమాల్లో వాడుతున్నారు? ప్రజెంట్ వచ్చి దాదాపుగా ఒక 15-20 మూవీస్ ఉంటాయి ప్రజెంట్. బట్ ఏంటంటే ఇప్పుడు బయటికి వెళ్ళిన ప్రాపర్టీ అయితే ఒక 7 మూవీలు ఉంటాయి. ప్రభాస్ గారి దవనే, అండ్ బాలయ్య బాబు గారిది, అండ్ పవన్ కళ్యాణ్ గారిది, ఇంకా అలా చాలా ఉన్నాయి. చెప్పుకుంటే వెళ్తే పెద్ద లిస్ట్ ఉంటుంది. ఉస్తాద్ భగత్ సింగ్ లో మనయే, ఉస్తాద్ భగత్ సింగ్ దాంట్లో వాడిన ప్రాపర్టీస్ మనయే, ఓజీలో వాడిని మనయే, అండ్ మన రాజాసాబు ప్రభాస్ గారిది, అంటే వృద్ధి బ్యానర్ పెద్దలో, పెద్ద పిన్ టు పిన్ మొత్తం మందే ఉంటది. అలా బాలయ్య గారిది, బాలయ్య బాబు గారిది వృద్ధిలోనే ఇంకో స్టార్ట్ అయింది, అది కూడా మొత్తం మనయే. ఓకే, ఒక సినిమా స్టార్ట్ అవుతున్నప్పుడు వాళ్ళకి ఎలాంటి సెట్ ప్రాపర్టీస్ కావాలనేది ఆ సినిమా స్టోరీ మీకు చెప్పి ఇది కావాలి అని చెప్తారా, లేకపోతే వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ ఎట్లా చెప్తారు? వరకు మన దగ్గర రారు. అదేం చేస్తారంటే స్టోరీ వాళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు కదా, ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆర్ట్ డిపార్ట్మెంట్ కాడికి వెళ్ళేప్పటికీ వాళ్ళు ఏం చెప్తారంటే మనకి ఈ టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ పలానా షాప్లో దొరుకుతాయి, ఈ టైప్ ఇక్కడ దొరుకుతాయి అనేది వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది ఆర్ట్ డిపార్ట్మెంట్కి. ఆటోమేటిక్గా వాళ్ళు వచ్చి వాళ్ళే ఇంకా అంటే వాళ్ళకి వాళ్ళు చెప్పని వాళ్ళకి క్లారిటీ వస్తుంది, ఇది అమ్మ ప్రాపర్టీలో దొరికేస్తుంది అలా. వాళ్ళే ఇంకా ఇప్పుడు ఆర్ట్ డిపార్ట్మెంట్కి ఆర్ట్ డైరెక్టర్ కింద ఆర్ట్ అసిస్టెంట్లు, సెట్ అసిస్టెంట్లు ఉంటారు. ఇంకా వాళ్ళే వచ్చి అన్ని సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. ఇంకా మన స్టాఫ్ వచ్చేప్పుడు ఏంటంటే వాళ్ళు జస్ట్ ఫోటోలు కొట్టుకుంటూ పంపిస్తాం, అంతే మన వాళ్ళ పని. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఆ డైరెక్టర్ ఎవరైనా వచ్చి వాళ్ళకి సంబంధించిన టీం వాళ్ళు వచ్చి వాళ్ళకి ఏమేమి ఐటమ్స్ కావాలో ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతారు. ఒకవేళ వాళ్ళకి దొరకని ఐటమ్ ఏదైనా ఉందనుకో, దొరకదు అంటే ఒకవేళ తయారు చేసే అవకాశం ఉంటే మేము చేసిస్తాం. కొన్ని ఐటమ్స్ వాళ్ళ లొకేషన్లో అంటే వాళ్ళు ఉదాహరణకి ఒక 1-2 months కంపల్సరీ అక్కడ స్టేయింగ్ ఉంటుందండి. వాళ్ళు కొన్ని రెడీ అయ్యి ఉండి చేయించుకుంటారు, అంటే అన్నీ దొరకవు. వుడ్ ఐటమ్స్ అలాంటివి చేయించుకుంటారు అనమాట. ఈ టైప్ అయితే కంపల్సరీ రెంట పట్టుకెళ్ళాల్సిందే, లేదు పర్చేజ్ చేయాలంటే దొరకవు. లేటెస్ట్ దొరికితే కానీ యాంటీక్ అనేది 100-200% దొరకవు, కంపల్సరీ రెంట పట్టుకెళ్ళాల్సిందే ఎవరైనా సరే, ఏ ప్రొడక్షన్ అయినా. అది ఓకే. సో ఇక్కడ అన్ని కిరీటాలు ఉన్నాయి కదా, కొన్ని హిస్టారికల్ మూవీస్ యుద్ధం టైంలో జరుగుతూ ఉంటాయి. ఇవి ఏ సినిమాల వల్ల వాడినాయి? ఇవి మనకి శ్రీరామ్ దాసు,
అంటే మీకు హిస్టారికల్ అని కాదు, యా యా డ్రామా సైడ్ కానీ ఇప్పుడు మన రవీంద్ర భారతికి వాటికి ఆధ్యాత్మిక కూడా వెళ్తూ ఉంటాం. ఆహాహా రవీంద్ర భారతి ప్రోగ్రామ్స్, ఈవెంట్స్. ఓకే ఇప్పుడు ఈ మధ్యలో సాఫ్ట్వేర్ స్టూడెంట్స్ కూడా ఏం చేస్తారంటే ఈ పట్టుకెళ్ళి ఈ రీసెంట్గా మన ఈవెంట్స్లో కూడా యూజ్ చేస్తారు బాగా. ఓకే శ్రీకృష్ణుడిది ఎస్. ఓకే ఇది శ్రీకృష్ణుడి గెటప్ ఇలాంటివి ఉంటాయి కదా కొన్ని ఆధ్యాత్మిక మూవీస్, ఎస్. పౌరాణిక మూవీస్లో భగవంతుడి గెటప్ అలాంటి వాటికి కూడా అన్నీ ఇక్కడి నుంచే పట్టుకెళ్తారు సెట్ ప్రాపర్టీస్. ఎస్. సో అందులో మీరు చూస్తున్న ఈ సెట్ ప్రాపర్టీస్ చాలా సినిమాల్లో వాడారు. కార్తికేయ సినిమాలో కూడా వాడారంట ఇక్కడ. సో ఇది రాజాసాబ్ పగడియా ఏంది? కాదు, మన చిత్రగుప్తుడు వాటిలో వాడతారు ఎక్కువ. ఓకే చిత్రగుప్తుడికి. ఇది శివాజీదా? శివాజీ. ఓకే శివాజీ అనగానే మనకి ఎస్. ఈ క్యాబ్ గుర్తొస్తుంది. సో ఇవన్నీ కూడా సినిమాల్లో వాడే సెట్ ప్రాపర్టీస్. సో ఒక సినిమా చూసి మనం ఎంత ఎంజాయ్ చేస్తాం, అంబియన్స్ ఇవన్నీ. ఈ ప్రాపర్టీస్ అనేవి ఎంత ఇంపార్టెంట్ అండి ఒక సినిమాకి. ఒక సినిమాలో అంటే కంపల్సరీ స్టోరీ థింకింగ్ 100% అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, ఈ సీన్కి ఇది, ఈ సీన్కి ఇది అని. కంపల్సరీ ఆ ప్రాపర్టీ అనేది పక్కా కావాలి. ఇంకా అది లేకపోతే ఆ సీన్కి అర్థం ఉండదు అనమాట. ఇది ఉందన్న ఉదాహరణకి దాదాపుగా ఒక 80-100 ఇయర్స్ ఓల్డ్ ఇది. ఇవి అన్ని మీరు ఇక్కడ నుంచి కలెక్ట్ చేసారు? ఈ మామూలుగా అంటే మేము డోర్ టు డోర్ వెళ్ళు ఇంకా రకరకాల అనమాట అండి అది. ఓకే ఇది కార్తికేయ సినిమాలో వాడింది కదండి? కార్తికేయలో వాడింది. మనం కార్తికేయ సినిమాలో ఒక బుక్ చూపిస్తారు కదా, కొన్ని సెట్ ప్రాపర్టీస్ అట్లా గుర్తుండిపోతాయి. ఇప్పుడు ఈ బుక్ ఉంది, ఇది కార్తికేయ సినిమాలో వాడారు. ఇది ఈ విధంగా డిజైన్ చేయాలని మీకు ఎక్స్ప్లెనేషన్ ఎట్లా చేస్తారు వాళ్ళు? వాళ్ళు ఆల్రెడీ డిజైనింగ్ చేస్తారు, డిజైనర్స్ ఉంటారు వాళ్ళకి. ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్, డిజైనర్. ఆ డిజైనర్కి ఏంటంటే వాళ్ళ క్రియేటివిటీని బట్టి మాకు ఇలా కావాలని చెప్తారు. దాని ప్రకారం మనం ఫ్రెండ్ అంటాం. అలాగే ఇది చాలా సినిమాల్లో అండి. ఇప్పుడు నాగబంధం ఈ సీరియల్ ఉండే కదండి, వాటిల్లో చాలా ఇట్లో వాడతారండి అది. ఓకే కార్తికేయ సినిమాలో వాడిన ఇంకా ఏమైనా ప్రాపర్టీస్ ఇక్కడ ఉన్నాయా? అవునండి, బైనాక్యులర్ అని చెప్పేసి అది సినిమా మొత్తం మెయిన్ సినిమా అంతా కూడా దాని మీద నడుస్తుంది. ఇదిగోండి ఈ ఐటమ్. ఓకే యా ఒక ప్రాపర్టీని చూస్తే మనకు సినిమానే గుర్తొస్తుంది అని అంటే అసలు ఎంత వాల్యుబుల్ థింగ్ కదా ఆ సినిమాకి ఇది. ఓకే ఇది బైనాక్యులర్. కార్తికేయ సినిమా చూసిన వాళ్ళందరూ కూడా ఇది చూడగానే మీకు కార్తికేయ మూవీయే గుర్తొస్తుంది. ఎందుకంటే అంత ఇంపార్టెంట్ థింగ్ ఇది ఆ సినిమాలో కదా. సో దీని గురించి వాళ్ళు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేశారు మీకు? ఇలాంటిది ఒక బైనాక్యులర్ కావాలి, అప్పటిది అన్ని ఇయర్స్ బ్యాక్ ది. అంటే వాళ్ళు చెప్పాను కదా మీకు, వాళ్ళ డిజైనింగ్ ముందు స్కెచెస్ వేసుకుంటారు. ఓకే ఇది ఎలా ఉండాలి, ఇది ఉండాలని చెప్పేసి దాని ప్రకారం మనకి మ్యాపింగ్ ఇస్తారు అనమాట. దాని ప్రకారం మనం చేద్దాం. ఓకే దీని మీద కొంచెం డిజైన్ ఉంది. అది మనకి సినిమాలో అంత క్లియర్ గా కనిపించకున్నా గానీ మీకు అది అంటే అది ప్రాపర్ గా ఉండాలని చెప్తారా మీకు? ప్రాపర్ అంటే ఇది ఇలా ఉంటే ఏంటంటే ఇదేదో పౌరాణికం, యాంటిక్ అనేది మనకు ఫీల్ వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఒక టెంపుల్కి వెళ్తాం అంటే లేటెస్ట్ టెంపుల్కి వెళ్తాము, ఓల్డ్ టెంపుల్కి వెళ్తాం. లేటెస్ట్ టెంపుల్కి వెళ్ళినప్పుడు అంత థ్రిల్ రాదు. ఓల్డ్ టెంపుల్కి వెళ్ళేప్పటికీ ఏంటంటే ఒక రకమైన ఫీల్ వస్తుంది. ఎస్ అంతే. అలాగే ఇప్పుడు ఇలా ఉందండి ఉదాహరణకి, ప్లెయిన్ గా ఉంటే దీని వాల్యూ ఉండదు. ఇంకా ఈ డిజైన్ ఉంటేనే దాని వాల్యూ. ఇది ఒక్క కార్తికేయ మూవీలోనే వాడారా? చాలా సినిమాల్లో వాడారు, బట్ మెయిన్ కార్తికేయ బాగా హైలైట్ అయింది మాత్రం కార్తికేయ. ఫస్ట్ తయారు చేసింది కార్తికేయ మూవీకి. ఓకే అక్కడ నుంచి తర్వాత మనం చాలా మూవీకి పంపించాము. ఓకే ఇక్కడ అన్ని కూడా కెమెరాస్ ఉన్నాయి. ఇప్పటివి కాదు, అంటే ఓల్డ్ కొన్ని ఒక 10, 20, 30, 40, 50, 60 ఇయర్స్ అట్లా బ్యాక్ వెళ్తే కూడా ఫస్ట్ నుంచి మనకి ఊహ తెలిసినప్పటి నుంచి మన సినిమాలు చూస్తున్నప్పటి నుంచి అప్పట్లో ఎలాంటి కెమెరాలు వాడారో, ప్రెసెంట్ ఎలాంటి కెమెరాస్ వాడుతున్నారో అన్ని రకాల కెమెరాలు కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఇందులో కొన్ని మంచి మూవీస్లో అంటే సూపర్ హిట్ అయిన మూవీస్లో వాడిన కెమెరాస్ ఏమైనా ఉన్నాయా? ఇది వచ్చేప్పటికి మన మహానటి, కథానాయకుడు, మహానాయకుడు ఆ మూవీలో వాడిందండి. అవును. అలాగే ఇదో టైప్ అండి, ఇది ఓల్డ్ యాంటిక్. ఇది కూడా ఓకే ఇది కార్డ్ వస్తుంది కదండి, ఆ టైప్ ఇది దీనికి. ఇలాగనే A to Z ఇక్కడ మన దగ్గర
అది ఉంటుంది. కెమెరా పుట్టిన కాడి నుంచి ప్రజెంట్ వరకు ప్రతిదీ ఉంటుంది. కెమెరా పుట్టిన కాడ నుంచి ఇప్పటి వరకు ఎన్ని అ- రకాల అ- కెమెరాస్ అన్ని ఉన్నాయో అన్ని కెమెరాలు అన్ని ఉంటాయి వీళ్ళ ఇక్కడ దగ్గర మీకు. ఉన్నాయంట. కానీ ఇది వీళ్ళ చూడగానే మనకి నిజంగా కథానాయకుడు, మహానటి అది గుర్తొస్తుంది కదండి. ఇవి ఎట్లా కలెక్ట్ చేస్తారు మరి? ఇవి అంటే మనకి ఇప్పుడు మన ఓల్డ్ కెమెరా కావాలి. అది చెన్నైలో ఉందా ఎక్కడ ఉందా అనేది అంటే మాకు బ్యాచ్లు ఉంటారు. వాళ్ళ ద్వారా ఎక్కడెక్కడ ఏమేమి కావాలనేదాన్ని మేము ఫాలోఅప్ చేసుకుంటాం అనమాట. కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే ఇప్పుడు మాకు కంపల్సరీ ఇది కెమెరా కావాలి లేదా ఈ ఐటెం కావాలని వాళ్ళు చెప్తారు. కంపల్సరీ మేము ఏం చేస్తామంటే దాని మీద మొత్తం 1 మంత్ 2 months పడుతుంది దాని మీద వర్క్. నేను గ్యాదర్ చేసి తీసుకుంటాం అనమాట. ఇప్పుడు ఇదే మహానటి కథానాయకుడి సినిమాకి మాకు 1 year బిఫోర్ వాళ్ళు ఒక లిస్ట్ ఇచ్చారు మొత్తం. ఆ లిస్ట్ ప్రకారం మొత్తం పర్చేజ్ చేసాం అనమాట. మీకు దాంట్లో కూడా మీకు స్పెషల్ కార్డు ఉంటుంది మాది, స్పెషల్ థ్యాంక్స్ అమ్మ ప్రాపర్టీస్ అని. ఓకే, సినిమా దాంట్లో పేర్లు ఇస్తారు కదా సినిమా అయిపోయాక. మీకు ఎన్టీఆర్ గారు దాంట్లో ఉంటుంది అండ్ సావిత్రి గారిది మహానటి ఉంది కదా దాంట్లో కూడా, రెండు మూవీస్లో కూడా. ఓకే, అలాగే ఇప్పుడు ఇది ఉందండి, ఇది మన మిలిటరీ ఉంటుంది కదా, మిలిటరీలో యూజ్ చేస్తారు. వార్లు అవి జరుగుతూ ఆ టైంలో యూజ్ చేసేది. ఓకే, సినిమాలంటే ఒక ఫ్యామిలీ డ్రామాస్ అదే కాదు కదా. చాలా రకాల సినిమాలు అంటే ఎన్ని రకాల పౌరాణిక, ఆధ్యాత్మిక. మనిషి జీవితంలో ఇప్పుడు మన నిత్యావసర వస్తువులు ఏముంటాయో ప్రతి వస్తువు మా దగ్గర దొరుకుతుంది చెప్పాలంటే. కరెక్ట్. సో వార్కి వెళ్ళినప్పుడు వార్లో వాడతారు కదా. సో దాని బైనాక్యులర్ విత్ క్యాప్. సో ఈ గన్ గబ్బర్ సింగ్ లో వాడారంట. సో ఇది కళ్యాణ్ బాబు గారు వాడారంట. సో ఎన్నో రకాల గన్స్ ఉన్నాయి ఇక్కడ సినిమాల్లో వాడే సెట్ ప్రాపర్టీస్. అయ్యే వాడతారు. ఇది AK-56. ఇది AK-56 ఇలా అంటారు. ఓకే, ఈ ఫోన్స్ ఉన్నాయి కదా, కార్డ్లెస్ ఫోన్ లో ఒకప్పుడు ఉండేవి. ఒక 20 years బ్యాక్ కార్డ్లెస్ ఫోన్. మన ల్యాండ్ లైన్స్ తర్వాత నెక్స్ట్ వచ్చినాయి అన్నమాట. ఫస్ట్ ల్యాండ్ లైన్స్ చూపించాలిగా మనము, సెల్ ఫోన్ల దగ్గరికి వెళ్దాము. వచ్చేప్పటికి ఓకే, ఇవి మన ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు టైంలో వాడిన మూవీ, అప్పుడు ఓల్డ్ ఇవ్వండి అప్పట్లో వాడి. అవును, ఎంత బరువుగా ఉంది. ఇలా పాత సినిమాల్లో ఇట్లా కలిపి తిప్పేవారు కదా. ఎగ్జాక్ట్. సో మొబైల్స్, ఫోన్లు, టెలిఫోన్లు ఇవి ఒక 40-50 years ఎన్టీ రామారావు గారి టైంలో వాడిన ఏమంటారు ఇవి, టెలిఫోన్స్ కదా, రింగ్ ఫోన్స్ అంటారు. ల్యాండ్ లైన్ ఫోన్లు. అక్కడి నుంచి నెక్స్ట్ ఆ తర్వాత కార్డ్లెస్ ఫోన్లు వచ్చాయి. ఇది కూడా ఓల్డ్ అప్పట్లో. ఇప్పుడు అంటే రిచెస్ట్ పీపుల్స్ అంటే ఓల్డ్ ఎన్టీఆర్ గారి టైంలో బిగ్ హౌసెస్ ఉంటాయి కదా, రిచ్ హౌసెస్, ప్యాలెస్ లాట్లో వాటి ఫోన్లు ఇట్లా పెడతారు, ఇట్లా పెడతారు కదా. ఓకే, సో అదనమాట. ఇది వచ్చేప్పటికి హర్రర్ మూవీస్ ఉంటాయి కదండి, ఒక హౌస్ ఉంటుంది అంటే ఒక సైకో అవ్వచ్చు, లేదు ఒక హర్రర్ కాన్సెప్ట్ అవ్వచ్చు. ఆ టైప్ హౌస్లో ఇది స్కెల్టన్ కింద ఉంది కదా మీకు, కానీ స్కెల్టన్ కాదు ఇది, అది ఒక ల్యాండ్ ఫోన్. తెలుసు, ల్యాండ్ ఫోన్. ఇది ఎన్ని రకాల సెల్ ఫోన్స్ ఉన్నాయో చూడండి వీళ్ళ దగ్గర. ఇది ఏ సినిమాలో వాడారు? ఇది చాలా సినిమాలో వాడారు. ఫలానా అనేది అయితే అంటే ఎక్కువ హిందీ మూవీస్ లో బాగా వాడారు అది. ఓకే, హిందీ మూవీస్ లో వాడారా ఇది? చాలా మూవీస్. చూడండి, అప్పుడు పాతకాలంలో వాడే బాక్సులు, క్యాన్లు, ఇవన్నీ కూడా పౌరాణిక మూవీస్ లో వాడతారు. ఒకప్పుడు ఇత్తడి వస్తువులే వాడేవారు ఇంట్లో వంటకి కానీ ఇళ్లలో. పాత సినిమాలలో చూస్తే మనకి ఇత్తడివి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి మనకి. ఇత్తడి డబ్బాలు, దీపాలు వెలిగించడానికి, అండ్ పౌరాణిక మూవీస్లో, హిస్టారికల్ మూవీస్లో వాడే ఇవన్నీ కూడా ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. కిచెన్లో వాడే యుటెన్సిల్స్, బాక్సులు. ఇక
జూమ్ 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 బాబా. సో ఇవి మనకి మామూలుగా బార్ పబ్స్ లో ఎస్ అప్పట్లో డాన్స్ ఏవైనా Exactly. ఉన్నాయనుకోండి, అందులో ఇలాంటివి మామూలుగా ఇట్లా పట్టుకొని, సో వాళ్ళకి కావాలి కదా, అంటే వాళ్ళు ప్లే చేయకున్నా గానీ యాక్టింగ్ ఎక్కువ పరంగా. మన కమల్ హాసన్ గారు మూవీస్ ఆ. దాంట్లో బాగా వాడేవారు అప్పుడు. అవునా? ఓకే, నేను హిందీ మూవీస్ లో చూసాను ఇది. అదే ఎక్కువ తెలుగు. అదే మన- ఓకే. మన మహేష్ బాబు గారిది సర్కార్ వారి పాట ఉంది కదా, సర్కార్ వారి పాట దాంట్లో వాడిన మొత్తం వాడిన సర్కార్ వారి పాటలో వాడిన కీస్. ఈ కీస్ తోటి ఫైట్ మొత్తం విలన్స్ కొడతాడు ఆయన. ఓకే. సో గుండు సూది నుంచి అన్నీ ఉన్నాయి అని అంటే ఏంటో అనుకున్నాయి. ఇగో ఇవన్నీ అన్నమాట మీ దగ్గర ఉన్న ఐటమ్స్. ఇక పెద్ద పెద్ద తాళం కప్పాలు, ఇవి వచ్చేప్పటికి మనం లాక్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ అంటే బిగ్గెస్ట్ ఓల్డ్ పురాతన కాలం టెంపుల్స్ గేట్లకి కానీ లేదా జైళ్ళు ఉంటాయి కదా ఓల్డ్, అవును. ఇది మన అదే దీవుల్లో జైళ్ళు ఉంటాయి కదా వాటికి వాడే కప్పలు అనమాట ఇవి ఎక్కువ హర్రర్ మూవీస్ కి. ఇవి మీరు తయారు చేయిస్తారా లేకపోతే ఇవి కలెక్ట్ ఓల్డ్ కలెక్ట్ చేసినాయి, కలెక్ట్ చేసినాయి? ఓల్డ్ యాంటిక్ అండి, అంటే ఈజీగా ఒక 100 years ఓల్డ్ అనమాట చెప్పాలంటే. ఇందాక మనం ఇది మిస్ yes. అవుతున్నామే. ఇది మీకు ఒక 2 kilometers జూమ్ చేయొచ్చు దీంతో. ఓల్డ్ రియల్ యాంటిక్ బైనాక్యులర్. రియల్ ఓకే. ఫుల్ క్లారిటీ ఉంటుంది. ఓకే. మీకు ఈవినింగ్ అయితే నక్షత్రాలు చాలా పర్ఫెక్ట్ క్లారిటీ కనపడుతుంది దాంట్లో నుంచి. ఇదే సినిమాలో వాడారు చాలా సినిమాలు, ఒక సినిమా అనే లేదు మరి అదే. ప్రతి హిట్ మూవీకి అయిన వాడుతూ movie. ఉంటారు కదా. ఇది సినిమాల్లోనే కాదు, రాజకీయ నాయకులు కూడా దీన్ని వాడారు. చంద్రబాబు నాయుడు వాడారు, చంద్రబాబు గారు వాడారు, అండ్ మొన్న రీసెంట్ గా ఎమ్మెల్యే నగ్గారు కదా నవీన్ యాదవ్. నవీన్ యాదవ్ గారు. నవీన్ యాదవ్. నవీన్ యాదవ్ గారు ఫస్ట్ దీంతో స్టార్ట్ చేశాడు ఈ ఆయన యుద్ధం. యుద్ధం అంటే ఎలక్షన్ యుద్ధం అన్నమాట చెప్పాలంటే. అదే. అది ఓకే. ఇప్పుడు ఆయన ఇంటికాడ కూడా ఇదే పోస్టర్ ఉంటుంది, ఇది దీంతో. ఇది వచ్చేప్పటికి మన పోలీస్ స్టేషన్లు, ఎంఆర్ఓ ఆఫీసులు వాటికి యూజ్ చేసి అనమాట నేను కూడా. ఇవి తాళపత్ర గ్రంథాలు లాంటివా? ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఒక యమధర్మరాజు సీన్ ఉంది, యమధర్మరాజు హిస్టరీ ఉంటుంది కదా, ఇదిగోండి చేడబారదం ఉంటారు కదా, ఇదనమాట దానికి. ఓకే. అదే అలా దీని లోపల వాళ్ళకి సంబంధించి పేపర్ పెడతారు. ఈ ఘటోత్కచుడు ఇవి కొన్ని ఉన్నాయి కదా, చిత్రగుప్తుడి చిత్రగుప్తుడి సీల్, యమలోకం సీల్ వాడతారు. ఇక ఇక్కడ మొత్తం కూడా సినిమాల్లో యుద్ధాల్లో వాడే కత్తులు అవన్నీ కూడా ఉన్నాయి. ఇవి చూడండి, అంటే సైడ్ ఆర్టిస్టులు కూడా చాలా కత్తులు వాడుతూ ఉంటారు కదా, ఒక యుద్ధానికి వెళ్తూ ఉన్నప్పుడు వెనకాల సైనికులు వీళ్ళందరూ ఉంటారు కదా, సో వాళ్ళు వాడిన కత్తులు, అంటే చాలా సినిమాల్లో వాడిన కత్తులు ఇవన్నీ ఉన్నాయి. లాంతర్లు, ఒకప్పుడు దీపాలు లాంతర్లు అనేవాళ్ళు వీటిని, సో అవి కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా కొన్ని వందల లాంతర్లు ఉన్నాయన్నమాట. సో ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మనకు ఒక ఇల్లును చూయించారనుకోండి, ఇంటికి గోడలకి డెకరేట్ చేస్తారు, అండ్ ఒకవేళ అవి కొంచెము పురాతన మూవీస్ అయితే ఇలాంటివి కూడా వాల్స్కి పెడతారు. సో అలాంటి ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ బాక్సులు, జ్యువెలరీ బాక్సులు, సినిమాల్లో ఆధ్యాత్మిక పౌరాణిక సినిమాల్లో వాడిన జ్యువెలరీ బాక్సులు కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్క ఐటమ్ అండ్ స్కెల్టన్, మనకు కొంచెం హారర్ మూవీస్లో స్కెల్టన్స్ చూపిస్తూ ఉంటారు కదా, సో అందులో వాడిన స్కెల్టన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ రాడ్లు ఇట్లా ఇవి, సో ఇవి చూసి వాళ్ళు కొట్టుకుంటుంటే మనం ఒక్కోసారి సినిమాని బాగా ఫీల్ అయినప్పుడు నిజంగా అబ్బా ఇంత దాంతో కొడుతున్నాను, కానీ చూడండి ఎంత లైట్ వెయిట్ అసలు, ఇది అసలు ఇది ఏంటండి, ఇది వుడ్ది కాదు యాక్చువల్లీ, ఫోమా. సో ఇట్లా మనల్ని మోసం చేస్తారనమాట సినిమాలు తీసి ఇలాంటి ఐటమ్స్ వాడి. మనం ఏమో ఫీల్ అయిపోతూ ఉంటాం, నిజంగానే కొట్టుకున్నారేమో, నిజంగానే దెబ్బలాకేమో. ఇది ఒరిజినల్. ఇది ఒరిజినల్స్ కూడా ఇస్తారా? అంటే క్లోజ్ ఫ్రేమ్ దగ్గర పెట్టినప్పుడు రియాలిటీ కనబడాలి కదా, ఇది ఇది స్టార్టింగ్ లో చూపిస్తారు. ఓకే. అండ్ యాక్షన్ లో ఇది డమ్మీ వాడతారు. ఓకే. సో ఇది ఒరిజినల్ కత్తి, ఇది డమ్మీ కత్తి అనమాట. మనకి క్లోజ్ ఫ్రేమ్లో చూయించినప్పుడు ఒరిజినల్ చూయిస్తారనమాట. నిజంగా వాళ్ళు ఫైట్ సీన్స్ చూయించినప్పుడు యాక్చువల్లీ ఇది వాడతారు. ఇది జస్ట్, ఇది కూడా ఫోమే కదా, ఫోమ్. ఇది మాత్రం ఒరిజినల్. ఇక్కడ ఇంకా ఐరన్ బాక్సులు కూడా ఉన్నాయి. ఒకప్పుడు బొగ్గులు ఐరన్ బాక్స్లో వేసి
మనకి ఐరన్ చేసేవాళ్ళు కదా, అలాంటి ఐరన్ బాక్సులు కూడా ఇక్కడ ఉన్నాయి. అలాగే ఫైటింగ్ సీన్స్లో వాడే, అబ్బా దీంతో ఫైట్ చేస్తారు కదా, చూడు ఎంత బరువు ఉందో అసలు, ఐరన్ అంటే బాక్స్, ఇంత బరువు ఉంది. ఇదిగోండి ఐరన్ బాక్స్. ఓకే, అసలు బరువు ఇప్పుడు వచ్చింది, ఇది మాత్రం నిజంగానే బరువు ఉంది. అప్పట్లో దీంట్లో బొగ్గులేసి ఐరన్ చేసేవాళ్ళు, ఇప్పుడు అంతా ఎలక్ట్రికల్ అయిపోయాయి. కానీ సో ఇది ఒక జమానా నాటి ఐరన్ బాక్స్. ఇది మన ఫెన్సింగ్ చేస్తారు కదా, ఫెన్సింగ్ వాడతారు కదా, అదే అన్నీ డమ్మీయే ఇక్కడ. సో ఇది నార్మల్, అదే ఫెన్సింగ్కి అంటే మనకి దాన్ని చూసి మనం ఎంత రియల్గా ఫీల్ అవుతాం కదా, ఫెన్సింగ్ వైర్ని చూస్తే. ఇది నార్మల్ది అనమాట, అంటే ప్లాస్టిక్, దానికి సిల్వర్ కలర్ కోటింగ్ వేసి మనకి ఫెన్సింగ్ వైర్లా చూపిస్తారు. సో వార్లో, యుద్ధాల్లో వాడే ప్రతి ఒక్క ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. రైతులు వాడే కొడవల, రైతులు వాడే కొడవలి, ఇది కూడా డమ్మీయే. ఇంక ఇవన్నీ కూడా జ్యువెలరీ బాక్సెస్. బంగారు ఆభరణాలు కూడా ఉన్నాయా డమ్మీకి మీ దగ్గర? అవును, చూడండి అంటే పెద్ద ఉండవు, తక్కువ ఉంటాయి. ఓకే, అలాగే ఇవన్నీ మొత్తం అన్ని డమ్మీలు, ఇవన్నీ రుద్రం దేవి సినిమాలో వాడిని కూడా. ఇందులో ఏదో ఒరిజినల్ అనిపిస్తుంది, ఇది అది ఒరిజినల్, ఒరిజినల్ అది. ఓకే, ఇది ఎవరు వాడిరు? ఈ బాలయ్య బాబు గారు వాడారు ఇది. సో ఈ ఖడ్గం చూసారా, ఇది బాలయ్య గారు తన సినిమాలో వాడారు. అఖండ మూవీ బిఫోర్ ఒక మూవీ వచ్చింది, ఆ సినిమాలో బాలయ్య గారు వాడిన కత్తి ఇది. ఇదే ఇది రుద్రందేవి వాడింది. ఓకే, రుద్రమదేవి సినిమాలో చాలా కత్తులు వాడారు కదా. ఓకే, ఆవిడ వాడినవేనా? మన అనుష్క గారు వాడింది. అదే అనుష్క వాడిన కత్తి ఇది. ఓకే, కత్తులు చూసాము. ఎవరైనా కత్తులు కుచ్చడానికి వస్తే ఇట్లా పట్టుకుంటారు కదా, ప్రొటెక్టర్. డమ్మీ, డమ్మీ ఇది. దీన్ని బళ్ళెం అంటారు. పాత సినిమాల్లో యుద్ధంలో దీన్ని వాడేవారు. ఎవరైనా కత్తితో పొడవడానికి వచ్చినప్పుడు దీన్ని ఇలా పట్టుకునేవాళ్ళు అనమాట. సో ఇది ఆర్టిఫిషియల్ బళ్ళెం చూడండి. ఇది వచ్చి రైల్వేలో అంటారు. ఇది రైల్వేలో అంటారా? ఓల్డ్ పురాతన కాలం. ఓకే, ఇది రైల్వేలో వాడతారంట. ఇది రైల్వేలో అంటారు. ఇందులో ఇట్లా దీపం పెట్టి ఇట్లా క్లోజ్ చేసి అనమాట. ట్రైన్ ఆపాలి అని అనుకుంటే, ట్రైన్ ఆపడానికి కదా ఇది? ట్రైన్ ఆపడానికా, ట్రైన్ దగ్గర ఏమైనా సర్వీసెస్ చేయడానికా? అదే మన ఆఫ్ చేయాలన్నా, మూమెంట్ అవ్వాలన్నా. ఓకే, దీన్ని వాడేవాళ్ళు అప్పట్లో. ఇవ్వండి, ఇది మన అమ్మమ్మలు నానమ్మలు వాడిన దీపాలు. పాతకాలం నాటి దీపాలు ఇవన్నీ. ఇందులో కిరోసిన్ పోసేవాళ్ళు, ఇక్కడ బత్తి పెట్టేసి ముట్టించేవాళ్ళు. పూర్వం మన సినిమాలకి రీల్స్ ఉండి కదండి. అవును, మన ఓల్డ్ మూవీస్ ఏమన్నారు, అప్పుడు సినిమాలు ఇలాగే తీసేవాళ్ళు కదా, రీల్స్. ఇందులో ఏమైనా సినిమా ఉందా ఏంటి? ఓకే, రీల్స్ అంటారు. రీల్స్ అప్పట్లో ఏంటంటే రన్నింగ్ లో కట్ అయిపోయి మళ్ళీ అటాచ్ చేసేవాళ్ళంట. అదే అప్పుడు. ఓకే, ఒక సినిమాకి ఇంత ఉంటుందా? ఒక్క సినిమాకి రోలింగ్ అంటే ఇది రోల్ ఫిక్స్ అండి. ఓకే, అదే ఒక మూవీకి వచ్చి ఒక 4-5 ఉంటాయి అలా రోల్స్. ఇక్కడ అన్ని హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా మిలిటరీ బ్యాగులు అండి. మిలిటరీలో యూజ్ చేస్తారు కదా, అడిగారు కదా మీరు. అవును, ఇవన్నీ మిలిటరీ సీన్లకి, మిలిటరీలు ఆర్మీలు ఏవైతే వాడతారో. వాటర్ బాటిల్స్ ఇవి? వాటర్ బాటిల్స్. ఓకే, నిజంగా ఇలాంటివి వాడేవాళ్ళ అప్పుడు? ఇప్పుడు కూడా అవి వాడతారు. ఇప్పుడు కూడా ఇవే వాడతారు, ఎందుకంటే అవి కలర్ తెలియదు అనమాట వాళ్ళకి. సో చూడండి, నిజంగా ఇలాంటివే వాడతారంట. సో ఇలాంటివి వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఏమైనా అదే మిలిటరీలో ఆర్మీలో అక్కడి నుంచి కొనుక్కొస్తాం. ఓకే, ఇది కూడా ఓల్డ్ పూర్వం ట్రైన్ రన్నింగ్లో వెళ్తూ ఉండగా అది చూసారా హ్యాంగర్, అది ట్రైన్ వెళ్తూ ఉన్నప్పుడు ఒకటి తీసుకుని ఒకటి ఇచ్చేవారు అన్నట్టు వాళ్ళు, రన్నింగ్ డ్రైవర్. అయ్యే మ్యాట్లు, పిల్లోస్, ఇవన్నీ ఏంటి? సౌండ్ బాక్స్లా? ఊఫర్లు, సౌండ్ బాక్స్లు. ఓకే, వాల్ డెకరేటివ్ ఐటమ్స్, దేవుడి చిత్రపటాలు అన్ని ఇక్కడ నుంచే తీసుకొని వెళ్తారు. ఇవన్నీ కూడా వాల్ డెకరేటివ్ ఐటమ్స్. సో ఇవన్నీ RRRలో వాడిన ఐటమ్స్ చూడండి.
రామ్ చరణ్ వాడారు ఇవన్నీ. రాముడి గెటప్లో కనిపిస్తాడు కదా, అప్పుడు ఇట్లా పట్టుకొని మనకి కనిపిస్తుంది ఒక సీన్లో, చాలా సీన్స్లో. సో ఇవే అనమాట అవి. సీజీలో మనకి రియాలిటీగా చూపింటారు కదా, మామూలు ఎద్దుని ఇచ్చేసినట్టు వాటర్ వాడేది అనమాట ఇది. ఇది ఓకే, ఇది డెకరేటివ్ ఐటమ్ లాగా పెడతారా లేకపోతే? డెకరేటివ్గా పెడతారు. నెక్స్ట్ కొన్ని నరుగుతారు సార్. ఆ, ఆ. ఇది మన అదే కొంచెం వార్కి సంబంధించి ఇట్లా ఓల్డ్ పురాతన కాలం మ్మ్. వాటికి దీన్నే సీజీలు వేస్తారు అనమాట. ఓకే. అదే ఇట్లా బ్లడ్ అయి చేసాను కదా బ్యాక్ సైడ్, మ్మ్హ్మ్. వాల్స్కి పెట్టి వాళ్ళు వాల్స్కి పెడతారు, లేదా అలా వాడతారు. అంటే ఇది రూల్గా ఏంటంటే సీజీకి ప్రాబ్లం కదండి, సీజీ కంపల్సరీ చేయాలి ఇది రియాలిటీగా. మ్మ్హ్మ్. అదే ఓకే. ఇప్పుడు ఇది కూడా అంతే, ఒరిజినల్గా చేస్తారు లేదు, ఇది దీన్ని చూపించాల్సిందే. మ్మ్. ఒరిజినల్గా మనం చేస్తారు లేదు అది ఆ, ఉండదు. జంతు హింస చేయరా? చేయరాదు. ఓకే. ఇవన్నీ క్యాలెండర్సా? ఇవన్నీ డమ్మీ చేయాలి. ఇవి క్యాలెండర్సా? అండ్ క్యాలెండర్ ఇక మన కంట్రీస్ అవన్నీ ఉంటాయండి, ఓకే. కంట్రీస్. ఓకే. ఇవన్నీ ఎంత బరువుగా ఉన్నట్టు అనిపిస్తాయి. ఇదంతా డమ్మీలే అన్నీ కూడా. అన్ని డమ్మివే ఇవన్నీ కూడా. ఇది రవితేజ గారు వాడారు కదా. ఎస్, ఎస్. విక్రమార్కుడు. సో దీంతోనే ఫైట్ చేస్తారు రవితేజ గారు. ఇవన్నీ విల్లు, బాణాలు, బాణం పుల్ల. మ్మ్. ఇవి ఇందాక మనం అది చూసినాం కదా. ఇవి బాణాలు. ఇంకా బాలయ్య బాబు గారు సినిమాకి వచ్చేసినాయి అన్నీ. బాలయ్య బాబు గారివి చాలా ఉన్నాయి ఇక్కడ ఐటమ్స్. అవును. ఎస్. ఆయన వాడినవి సినిమాల్లో వాడినాయి. ఎన్ని రకాల కత్తులు అసలు. వీటి రకరకాలుగా ఉన్నాయి కదా, వీటికి వేరే వేరే పేర్లు కూడా ఉంటాయి, మనకంత తెలియదు కానీ కదా. ఇది రాజాసాబ్లో వాడిన దా చాలా సినిమాలు ఉంటుందండి. ప్రభాస్ పట్టుకుంటాడు కదా ఒకటి. అవును. ఇదే కదా. ఓకే. కొంచెం బరువే ఉంది. ఇది ఒక సినిమాలో రజనీకాంత్ వాడతాడు, ఇది ఏదో మూవీ పేరు తొంబూరా అండి. అది తంబురా. ఇలా పట్టుకొని ఇలా. చాలా తంబురాలు ఉన్నాయి ఇక్కడ, సినిమాల్లో వాడిన తంబురాలు. అండ్ ఇంటీరియర్ డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇట్లా హార్స్లు, ఎలిఫెంట్స్ అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఒకవేళ ఇంట్లో ఏదైనా సెట్ వేయాలి అని అనుకుంటే ఇంట్లోకి కావాల్సిన ఆ సెట్ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళేవాళ్ళు. సో ఆ సెట్ ప్రాపర్టీస్ మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ కొన్ని హారర్ మూవీస్లో మనం ఇలాంటి ఐటమ్స్ చూస్తాం. సో హారర్ మూవీలో వాడే ఐటమ్స్ కూడా తాంత్రిక పూజలు అలాంటి వాటికి వాడతారు కదా ఇవన్నీ. ఓకే. ఇది వచ్చేప్పటికి మన మోకండ్ రైడ్ ఉందా, తాడి చెట్లు ఎక్కుతారు కదా, తాటి చెట్లు. ఓకే. ఇదే అదే దానికి వాడేదంతా. ఓకే. సో ఇవన్నీ కూడా మళ్ళీ ఇంటీరియర్ డెకరేటివ్ ఐటమ్స్. ఇంక ఇవన్నీ అదే వాల్కి దేవుడి చిత్రపటాలు, అవన్నీ కూడా దేవుడికి చిత్రపటాలు. ఒకవేళ సెట్ ఇంట్లో అయితే ఇవి వాడేవాళ్ళు. సో ఇవి హంటర్స్. ఇది ఒక టైపు, ఇది ఒక మోడల్. యమధర్మరాజు ఇట్లా వాడతారు ఇది. ఓకే. ఇవేంటి? ఇవి 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 మన ఫారెస్ట్లో వాడతారు కదండి, వాటికి యూజ్ చేసేది. ఓకే. ఇక్కడ పాతకాలం నాటి పోస్ట్ బాక్సులు ఉన్నాయి. ఓకే. మన డివిడీలు, వీడియో క్యాసెట్లు యూజ్ చేస్తారు. సిడి ప్లేయర్సా? ఎస్, క్యాసెట్లు ఉండేవి కదా ఒకప్పుడు, క్యాసెట్స్ ఉండేవి. రాజేంద్ర ప్రసాద్ గారి ఒక లేడీస్ టైలర్ మూవీలో. ఇవి సిడి ప్లేయర్స్. ఇవి ఇవి ఏమంటారు, విసిపి, విసిఆర్ క్యాసెట్స్. ఇవి ఆ తర్వాత ఇప్పుడు మొత్తము యాప్సే వచ్చేసాయి. చిన్న స్మాల్
స్మాల్ సైజ్ ఓకే. ఆడియో ఇది ఆడియో అది ఆడియో. అదే ఇది ఏమంటారు ఆడియో. దాన్ని? రేడియో రేడియో దాన్ని ఏమంటారు? ఇది ఆడియో క్యాసెట్స్. ఆడియో క్యాసెట్సే కదా! టేప్ రికార్డర్‌లో వేసే ఆడియో క్యాసెట్స్. క్యాసెట్స్ ఇవి. ఒకప్పుడు టేప్ రికార్డర్స్ వినే మొబైల్ రాని టైంలో. మొబైల్ లేని టైంలో ఎస్. టేప్ రికార్డర్స్ ఉండేవి. ఈ క్యాసెట్స్‌లో సాంగ్స్ వినేవాళ్ళు. టేప్ రికార్డర్ ఉన్నవాడు గొప్పడు అప్పట్లో. హ్మ్. టేప్ రికార్డర్, అదేంది క్యాసెట్స్, సీడీస్, డివిడీస్. డీవీడీస్ అసలు ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ ఇవి కండక్టర్ బ్యాగ్స్. ఇది కండక్టర్ బ్యాగ్స్. ఓకే. ఈ పూర్వం అలారం క్లాక్స్ ఉన్నాయి కదా. అదే. వాల్ క్లాక్స్. watch ఇవన్నీ కూడా వాల్ క్లాక్స్. ఆ. ఓకే. ఇదంతా క్లాక్స్ ఉంటాయి మొత్తం ఈ ఏరియా. ఓహో, ఇవన్నీ కూడా వాల్ క్లాక్స్. ఆ. ఓకే. ఇదంతా ఇవన్నీ కూడా. మొత్తం ఆల్ మోడల్స్ ఉంటాయి. జైలుకి మ్మ్. ఇది వచ్చేప్పటికి మన ఈ సైంటిఫిక్గా ఉంటుంది కదా క్లాక్. మ్మ్, మ్మ్, అదే. మ్మ్. సూర్య గారి సినిమాలో చూడొచ్చు ఇది. ఉమ్. ఇది ఒక మొత్తం డిఫరెంట్ ఉంటుంది. మ్మ్. ఇవి వచ్చేప్పటికి మన మూవీస్లో హ్యాండ్స్ అయ్యే సైకోయిస్టులు మ్మ్. లేదా కొన్ని సందర్భాల్లో యాక్సిడెంటల్స్గా హ్యాండ్స్ అయ్యి ఇరిగిపోతాయి అంట కదండి. మ్మ్. వాటిని యూజ్ చేసే అనమాట ఇది. ఓకే. ఇదే మోచేతి వరకు ఇది ఇక్కడ. ఇది వచ్చేప్పటికి ఇక్కడ మ్మ్. నాకు రియల్ గా కనిపిస్తాయి కదా దాంట్లో, అంటే రియల్గా అంటే అంటే సారీ న్యాచురల్ గా కనిపించినట్టుగా చూపించారు. చూపిస్తారు. ఉమ్. మ్మ్. ఇక్కడ వరకు షర్ట్ వేస్తారు, మ్మ్. ఇక్కడ కలర్ చేస్తారు అనమాట. మ్మ్. అదే. ఓకే. ఇదంతా మొత్తం ఫోమ్ అనమాట అండి అన్నీ కూడా. సినిమాలో చూస్తే ఎంత భయం వేస్తుందో ఇట్లా. కదా? రియాలిటీగా ఆ. ఇవన్నీ కూడా హాస్పిటల్ ఇవి ఐటమ్స్. టోటల్ గా ఇవన్నీ కూడా అన్ని హాస్పిటల్ కూడా ఐటమ్స్. హాస్పిటల్ గా యూజ్ చేసి అన్ని కూడా మొత్తం total. హాస్పిటల్ సీన్ ఉందనుకోండి, ఇదిగో సో ఈ ఐటమ్స్ యూజ్ చేస్తారు కదా. Lab. హాస్పిటల్ అంటే వాళ్ళకి చూపించాలి హాస్పిటల్లో ఏమేమి ఉంటాయో. మెడికల్ టెస్ట్లు గాట్లు అన్ని యూజ్ చేసి ప్రాపర్టీస్ అవన్నీ ప్రాపర్టీస్ ఇక్కడ చూడొచ్చు. అవును. ఇక ఇది మళ్ళీ వార్కి సంబంధించి ఆహా ఇది యుద్ధం మన చేసినప్పుడు ఈ మన సంబరాల గాట్లకి ఆహాహా. యూజ్ ఓకే. చేస్తారు కదా అవి అండి. ఓకే. సంబరాలు డాన్స్ కి దానికి ఓకే. కొమ్ము బోర్లు అంటారు వీటిని. ఆహాహా. ఏమంటారు? కొమ్ము బోర. ఓకే. కుంభబూర అంట ఇవి. డాన్స్ అవి చేస్తున్నప్పుడు సెటప్స్ అక్కడ వేస్తారు కదా, ఆ సెటప్స్ లో ఇవి వాడతారు. కుంభబూర అంటారు వీటిని. కొమ్ము బోర్లు అయ్యాయి. సో ఇక్కడ అన్ని కూడా ల్యాంప్స్ ఉన్నాయి, బెడ్ లైట్స్ ఉన్నాయి, ఎస్. అండ్ ఇవన్నీ కూడా అన్ని బెడ్ లైట్స్. అంటే ఇది ల్యాంప్స్ కూడా ఎలా అంటే ఇప్పుడు ప్రజెంట్ తగ్గట్టుగా ప్రజెంట్ ఓల్డ్ కావాలనుకోండి, ఓల్డ్ తగ్గట్టు ఓల్డ్ ఈ షేడ్స్ అవి చేంజ్ అవుతాయి అనమాట. ఇప్పుడు ఇది ఉందండి ఓల్డ్ ప్యాటర్న్, ఇది ఓల్డ్. ఇప్పుడు అక్కడికి వచ్చాడు లేటెస్ట్, ఆ పైన కూడా లేటెస్ట్. అలాగంటే ఏ ఇయర్కి ఎంత ఓల్డ్ యాంటిక్ అనమాట ఇది. మన రాజమహల్ అట్లా వాడే టైప్ అనమాట ఇవన్నీ కూడా. అలా దానికి ఇది ఉంటుంది. ఈ కార్పెట్స్ కూడా ప్రజెంట్ ఉంటాయి, ఓల్డ్ ఉంటాయి వీటిలో కూడా. ఇదంతా హాస్పిటల్ సంబంధించి గ్రీన్ మ్యాట్స్ అని ఇలా మొత్తం, ఇంకా కర్టెన్స్, అవును, ఇంకా అలా డిఫరెంట్ డిఫరెంట్ మ్యాట్స్ బ్యాక్గ్రౌండ్. అలాగే మీ మీడియా ఉంది కదా, మీ మీడియా ఓకే. మీడియాకి సంబంధించి ఒకవేళ మీడియా సీన్స్ అనుకోండి, మైక్లు వాడతారు కదా, సో ఆ మైక్స్ ఇవన్నీ. పూర్వం స్టార్టింగ్లో గ్రామ్ ఫోన్లు ఉండి కదా, గ్రామ్ ఫోన్లు వాడే సీడీలు అనమాట ఇవి. అంటే మనకి రేడియోలో రాకముందు ఫస్ట్ మన ముత్తాతలు వాడి అనమాట. అది కూడా రిచెస్ట్ పీపుల్ హౌస్లో ఉండి ఓన్లీ. దీనిపైన ఇట్లా పెట్టగానే అది తిరుగుతున్నట్టుగా పైన ఉంది, అది కూడా చూపిద్దాం మీకు. ఓకే. అది వచ్చాడు బాంబ్ స్క్వాడ్ వాడేది. ఇవి ఈ సింగర్ల ఐడియా ఉందా మీకు? ఇవే. ఇవి ఓకే. మన ఊళ్ళల్లో ఎస్ విలేజ్లో ఇచ్చేసి. అమ్మోరు సినిమాలో అమ్మవారి రూపాన్ని చూసినప్పుడు మనకి థియేటర్లో ఇట్లా భయం వేస్తుంది అనమాట. కొంతమంది సిగాలొచ్చి ఊగిపోయారు కూడా. సో అమ్మోరులో అమ్మవారిని మాత్రం మనం ఎప్పటికీ మర్చిపోలేము. ఇక్కడ చూడండి, అమ్మోరు సినిమాలోనే కాదు చాలా సినిమాల్లో ఈ అమ్మవారి రూపాన్ని వాడారు. ఇక అదే చాలా సినిమాల్లో వాడిన దేవుడి విగ్రహాలు ఉంటాయి, రూపాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. శివలింగం ఇక్కడ కనిపిస్తుంది కదా, సో అది చూస్తేందుకు మనకి ఎంత బరువుగా అనిపిస్తుంది కదా. ఇది మొత్తం థర్మకోల్తో చేసింది అనమాట, శివుడి లింగం ఇది. మామూలుగా కూడా అది మన పాలాభిషేకమే చేస్తారు దీనికి.
మా టీవీ వాటికి పట్టుకెళ్తూ ఉంటారు. పట్టుకెళ్తారా? ఉమ్. ఓకే. ఇది ఇక వచ్చి మన కన్నప్ప ఆహాహా. మూవీ ఇది. ఓకే. ఈ కన్నప్ప మూవీ రీసెంట్ గా రిలీజ్ అయిందిగా. సినిమాలో మనకి లింగాన్ని చూపిస్తారు కదా, సో అదే ఈ లింగం. ఇది కూడా థర్మకోల్. ఉమ్. ఓకే. ఫ్రిడ్జ్. ఇవన్నీ ఎంత ఈ ఇది జిమ్, మాత్రం రియల్. ఇవన్నీ జిమ్ అండి. ఇవేంటి? ఈ జిమ్ ఐటమ్స్. ఓహో, ఓకే. ఒకవేళ సీన్ జిమ్ కి జిమ్ సంబంధించి ఉందంటే జిమ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ డమ్మీలు ఓకే. అన్నమాట. డమ్మీలు. ఓకే. డమ్మీలా? జిమ్ కూడా కొడతారు డమ్మీ కదా, జిమ్మే చేస్తారా అయితే? డమ్మీలు ఉంటాయి ఇవాళ. అవును, మళ్ళీ ఫైట్ చేస్తారు కదా సమ్ టైమ్స్. అయ్యే ఓకే. లేదా అంత బరువు మోయాలంటే సీన్ మొత్తం చచ్చిపోతాయి. అవును, అంతే కదా. ఇవన్నీ చూసేసాను కదా. ల్యాంప్ చూసారు అది, ఆ, ఓల్డ్ ల్యాంప్. భలే ఉంది. ఓల్డ్ ల్యాంప్. కొన్ని ఇంకా ఓన్లీ వన్సే యూజ్ అవుతాయా? అలా ఉండదండి, అన్నీ డ్యామేజ్ అయితే మళ్ళీ రిపేర్ చేస్తానే ఉంటాం రెగ్యులర్ గా. ఆహాహా. మళ్ళీ దొరకవు కదా, దొరికే ఐటమ్ కాదు అది. ఇది వచ్చేప్పటికి మన రాజాసాబ్ మూవీలో ఫైట్లో వాడతారండి అది. ఈ పాము అనమాట, దాన్ని యూజ్ చేసింది. అలాగే ఇక్కడ ఉన్న అంటే ఈ శాంపుల్ ఓన్లీ, అంటే 1% కూడా కాదు. ఈ బ్రాస్ ఐటమ్స్ ఉన్నాయి కదా, ఈ టోటల్ బ్రాస్ ఐటమ్స్ అన్నీ కూడా రాజాసాబ్లో వాడినాయి. తలవార్ అవున ఈ టోటల్ ఇవి, అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి కదా బ్రాస్ ఐటమ్స్, అవి ఇవన్నీ కూడా రాజాసాబ్లో వాడినాయి అనమాట టోటల్గా. ఓకే.